ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అండి. ఇది చాలా మటుకు మన ఛానల్లో డాక్టర్స్ చేశాము ఇంతవరకు. చాలామంది డాక్టర్స్ చెప్పారు, ఏ పరీక్ష ఏ డాక్టర్ని అడిగినా ఫస్ట్ ఈ ల్యాబ్ రిపోర్ట్స్ చూసి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. నేను ఎలాగో కష్టపడి ఒక టెక్నీషియన్ని ఈరోజు సంపాదించాను, ల్యాబ్ టెక్నీషియన్ని, ల్యాబ్ ఇన్ఛార్జ్ని. మనం ఇప్పుడు ఎల్బీ నగర్ జోన్ ఆరెంజ్ హాస్పిటల్లో ఉన్నాము. చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి సంకోచిస్తున్నారండి. ఎందుకో అంటే చాలామందికి అడిగాను, ఈ ప్రతి డాక్టర్ మీ గురించే అడుగుతున్నారు, ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ రిపోర్ట్స్ చూసేస్తాం, మీరు కంపల్సరీ ఇంటర్వ్యూలు ఇవ్వాలి అంటే సరే మేము ఇస్తాం. కొంతమంది ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా ఇస్తామన్నారు. వాళ్ళు కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నారు అనమాట ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అంటే ఏముంటుంది మా ల్యాబ్లో చెప్పడానికి, సిబిపి, ఈఎస్ఆర్ ఇలాంటి టెస్ట్లే కదా, దాని గురించి మేము ఏం చెప్పగలుగుతాము అని చాలామంది చెప్పారు. కాకపోతే మొత్తం మీద ఒక ల్యాబ్ ఇన్ఛార్జ్ని మనం ఈరోజు పట్టేశాము ఆరెంజ్ హాస్పిటల్లో. అతను ఒప్పుకున్నాడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అతని పేరే రవి, ల్యాబ్ టెక్నీషియన్. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. చెప్పండి, మీరు ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఎక్స్పీరియన్స్ సిన్స్ 2012 కంప్లీట్ అయిపోయిందండి నా కోర్సు. బిఎస్సి ఎంఎల్టీ. నేను ఆఫ్టర్ బిఎస్సి ఎంఎల్టీ ఆఫ్టర్ బిఎస్సి ఎంఎల్టీ తర్వాత నేను ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే చదువుకునే టైంలోనే నేను పార్ట్ టైం జాబ్ చేస్తుండే. బిఎస్సి పర్సూయింగ్ చేస్తున్న టైంలోనే యాక్చువల్లీ నాకు ల్యాబ్ టెక్నీషియన్ అంటే మెడికల్ ఈ ల్యాబొరేటరీ ఫీల్డ్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years నుంచి నేను ఇదే ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ అంటే రెగ్యులర్గా మనం చూసే మన సొసైటీలో జరుగుతుందంటే ఏంటంటే, ల్యాబ్ అనగానే అంటే ల్యాబ్ ఏంటి, ఓన్లీ ఇట్లా జనాలకి ఏముంటుంది రక్త మూత్ర పరీక్ష అని చెప్పేసి ఇట్లాంటి డాక్టర్స్ చాలా మంది డాక్టర్లతో ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు కదా, ప్రతి ఒక్కరు మన ల్యాబ్ రిపోర్ట్స్ చూసి మేము డయాగ్నోస్టిక్ స్టార్ట్ చేస్తాము అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే, పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లినిషియన్ దగ్గరికి రాగానే, క్లినిషియన్ అయితే జనరల్ ఫిజిషియన్ ఎవరైనా డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాగానే ఫస్ట్ పేషెంట్ని చూడగానే వాళ్ళు కొన్ని సస్పెక్ట్ చేయగలుగుతారు పేషెంట్ని. అంటే వాళ్ళు ఇన్నర్గా వాళ్ళకి ఏం లోపల ట్రీట్మెంట్ ఏం చేయాలి, వాళ్ళకి ఏం లోపల అంటే ఏం ప్రాబ్లం ఏముంది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ తోని వస్తున్నారండి. ఇప్పుడు వైరల్ సీజన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ వస్తున్నారు విత్ ఫీవర్ తోని, లేదంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ సీజన్లో నాజియా, హెడేక్ ఇట్లాంటి సిమ్టమ్స్ తోనే వస్తున్నారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిబిపి, మలేరియల్ టెస్ట్, వైరల్, డెంగ్యూ ఇట్లాంటివి వాళ్ళు అడ్వైజ్ చేస్తారనమాట. ఆఫ్టర్ దట్ మనం అక్కడ పేషెంట్కి ఎప్పుడైతే మనం శాంపుల్ తీసుకుంటామో, సిబిపిలో మెయిన్ పారామీటర్స్ వచ్చేసి ఈ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అని చెప్పేసి, ఈ ప్లేట్లెట్, డబ్ల్యూబీసీ. మెయిన్లీ ఈ టైంలో డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్ అనేది ఈ వైరల్ సీజన్లో మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. చాలా మంది పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక సిబిపి అనే టెస్ట్ ప్రతి టెస్ట్ దాంట్లో ఇంక్లూడ్ సిబిపి అంటే ఫుల్ ఫామ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అందులో ఏం తెలుస్తుంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్, ఆర్బీసీ కౌంట్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్, ఎంసీవీ, ఎంసీహెచ్, పీసీవీ అంటే లైక్ ప్యాకెట్ సెల్స్, ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటే రిపోర్ట్ లో ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు హెచ్బి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. హెచ్బి అనేది పేషెంట్స్ ఒక్కొక్కసారి మీరు హిమోగ్లోబిన్ అనేది రక్తం అంటే మన హ్యూమన్ బాడీలో రక్తం యొక్క పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు రక్తం యొక్క పర్సంటేజ్, ఇప్పుడు హార్ట్ పంప్ చేయాలన్నా, ఒక మనిషి ఉండాలన్నా కూడా హిమోగ్లోబిన్ అనేది చాలా వరకు తోడ్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇట్లా చెప్తుంటారు, రక్త శాతం తక్కువ ఉంది అంటే తెలిసిపోతుంది. రక్తం శాతం తక్కువ ఉంది అంటే కొంతమంది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అయితే వాళ్ళ ఐలో చూసి కానీ, ఈ నెయిల్స్ ఇట్లా చెప్పగలుగుతారు వాళ్ళు. హిమోగ్లోబిన్ లో ఉండడం ఎంత శాతం తక్కువ ఉందని మన ల్యాబ్ లో రాగానే మన నవేడేస్ సెల్ కౌంటర్స్ ఉన్నాయండి. సెల్ కౌంటర్స్ అంటే ఫుల్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. అవి ఏ పారామీటర్ డిఫరెంట్ డివైడ్ చేసి రిజల్ట్ ఇస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో కూడా లో ప్లేట్లెట్స్ కానీ, డబ్ల్యూబీసీ తక్కువ ఉండడం, డిఫరెంట్ అంటే లైక్ ఈ న్యూట్రోఫిల్స్ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఆ ఇండికేషన్స్ మనం ఎట్లా చూస్తామంటే, మనకు మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అది పెథాలజిస్ట్ అండ్ లేదంటే లైక్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఒక పెథాలజిస్ట్ కింద వర్క్ చేసిన వాళ్ళు చూడగలుగుతారు ఆ స్లైడ్స్ని. ఆ స్లైడ్లో మనకి ఏం తెలుస్తుంది, ఎగ్జాక్ట్లీ మార్ఫాలజీ, ఏ సెల్స్ ఉన్నాయి, వాటి అంటే ఏంటి, అంటే డబ్ల్యూబీసీ లో ఉందా, నార్మల్ ఉందా,
లేదు అంటే ప్లేట్లెట్ కరెక్టే ఉందా, మనకి ఎక్కువ మిషన్ ఇచ్చిన వాల్యూ కరెక్ట్ టాలీ అవుతుందా లేదా, ఆ రిపోర్ట్ని మనం ఫైనల్ చేసి మనం రిపోర్ట్ పంపించినప్పుడు అది క్లినిషియన్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇంకా అంటే పర్టికులర్గా వాళ్ళకి మెడిసిన్ రాయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ లో కొంచెం ప్లేట్లెట్స్ తగ్గుతాయి, అలాంటివి మీరు డైరెక్ట్ ఇచ్చేస్తారా రిపోర్ట్? లేదు లేదు, మనం ఫస్ట్ సీనియర్ టెక్నీషియన్ అండ్ మా ఒపీనియన్ తర్వాత పెథాలజిస్ట్కి వెళ్తుందండి, కంపల్సరీ వెళ్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సెల్ కౌంట్ అనేది హ్యూమన్ మేడ్ కదా, అది హ్యూమన్ మేడ్ కాబట్టి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రాంగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం స్లైడ్ని రీకన్ఫర్మ్ చేసుకోకుండా రిపోర్ట్ అనేది బయటకు వెళ్ళడానికి ఉండదు. అంటే మిషన్ రీడింగ్ తో పాటు స్లైడ్ ప్రిపేర్ చేసి స్లైడ్ స్టెయిన్ చేసి మైక్రోస్కోప్ ఉంటుందండి, రెండు టాలీ చేసుకుని రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఈ సిబిపి రిపోర్ట్ అవడానికి ఎంత సమయం పడుతుంది? మనకు 1 hour వచ్చేస్తుందండి. 1 hour అంటే దాంట్లో ఎందుకు 1 hour అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్నార్మల్ ఉందనుకోండి, పేషెంట్స్ కి అయితే 1 hour ఇచ్చేస్తామండి. అందులో కూడా అబ్నార్మల్ ఉందనుకోండి, దాన్ని స్టెయిన్ చేయడం, స్టెయినింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఈ స్టెయిన్ కోసం ఇట్ విల్ టేక్ ఒక 1/2 hour టైం. ఓకే, సో అదొకటి, ఈ మైక్రోస్కోప్ చూడడం ఇదంతా ఉంటుంది కాబట్టి 1 hour ఇచ్చేస్తాం మనం. కొన్ని ల్యాబ్స్ లో మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ రిపోర్ట్స్ వస్తాయి. లేదు అంటే యాక్చువల్లీ వాళ్ళకి ఓపీ పేషెంట్స్ పెథాలజిస్ట్ వాళ్ళ టైమింగ్స్ ఉంటాయండి. ఓకే, వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్ కౌంటర్ తోని వాళ్ళు ఇవ్వకుండా పెథాలజిస్ట్ ఆఫ్టర్ పెథాలజిస్ట్ ఫైనల్ రిపోర్ట్ కదా, అట్లా వాళ్ళు టైమింగ్స్ ఏమంటారు అట్లా పెట్టుకుంటారేమని. సిబిపికి ఈవినింగ్ టైం వరకు అయితే ఉండదండి, ఎక్కడ ఉండదు. ఇంకో విషయంకి వస్తే శాంపిల్ కలెక్షన్ ఉంటుంది కదా. అవునండి, ఆ శాంపిల్ కలెక్షన్ లో కొన్ని డిఫరెంట్ ట్యూబ్స్ లో కలెక్ట్ చేస్తారు, క్యాజువాలిటీలు కానీ ఓపీలో. అవునండి, ఆ ట్యూబ్స్ ఎందుకు కలర్ డిఫరెంట్ ట్యూబ్స్ లో ఉంటాయి? అంటే ఇక్కడ ఒకటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సిబిపి అన్నారు. ఓకే, సిబిపి అనే టెస్ట్ ఎట్లా అంటే దానికి యాంటీకోయాగులెంట్ కావాలి, ఈడిటిఏ అని చెప్పేసి యాంటీకోయాగులెంట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు క్లాట్ అవ్వకుండా ఉంటేనే మనకు స్మియర్ చేయడానికైనా వైలెట్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ కలర్ అన్నారు, ఇప్పుడు పేషెంట్ సమ్ ఫీవర్ తోని ఇట్లాంటి లేకపోతే వామిటింగ్స్ ఇట్లాంటి వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎఫ్టీ అడ్వైజ్ చేశారు అనుకోండి. ఎల్ఎఫ్టీ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. దాంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. అయితే ఎల్ఎఫ్టీ అడ్వైజ్ చేసినప్పుడు మనకు సీరం కావాలి. సీరం ఎందులో వస్తుంది, దాంట్లో ఏమంటారు రెడ్ కలర్ వ్యాకెటైనర్ మీరు చూసుంటారు ల్యాబ్కి ఎప్పుడైనా, రెడ్ కలర్ క్యాప్ ఉంటుంది. దాంట్లో మనం సీరం సపరేట్ చేయడానికి అందులో క్లాట్ అవ్వగానే సెంట్రిఫ్యూజ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆఫ్టర్ సెంట్రిఫ్యూజ్ అక్కడ సీరం అనే అంటే పార్ట్ మనకు సపరేట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి మిక్స్ చేసి ఉండదండి, దాంట్లో ఉండదు, యాంటీకోయాగులెంట్ అని ఏమి ఉండదండి. సిబిపికి ఈడిటి అని ఉంటుందండి, ఈడిటి అని అంటే ఈడిటి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అంటే లేడీస్ కానీ, లేదంటే ఇప్పుడు యాంటీనేటల్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది, లేదు అంటే ఇంకా కొన్ని హార్ట్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కి ఏమంటారు సిట్రెట్ ట్యూబ్ అని చెప్పేసి ఉంటుంది. అవి మోర్ దెన్ 5 కలర్స్ ఉంటాయి, మోర్ దెన్ 5 కలర్స్ ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కల్చర్ అడ్వైజ్ చేశారు. కల్చర్ అడ్వైజ్ చేసినప్పుడు ఆ కల్చర్ తో పాటు ఇంకా డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమున్నాయనుకో ఫస్ట్ ప్రిఫరెన్స్ కల్చర్కే ఇవ్వాలండి. ఎందుకంటే కల్చర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్చర్ ఎందుకు అడ్వైజ్ చేస్తారంటే, ఇప్పుడు మీరు పేషెంట్ ఉన్నారు, పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవర్ తోనే బాధపడుతున్నారు, తగ్గట్లేదు, డాక్టర్ వాళ్ళ ఓన్ గా ప్రిస్క్రిప్షన్ రాస్తారు. రాసిన తర్వాత తగ్గట్లేదు అంటే ఈయన ఇంకేదో సస్పెక్ట్ చేస్తుంటారు. అంటే అప్పుడు కల్చర్ ఏం చేస్తారు అంటే ఆ బ్లడ్ కల్చర్ కానీ యూరిన్ కల్చర్ కానీ చేసినప్పుడు ఆ కల్చర్ లో ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజం ఉంది, ఆ ఆర్గానిజం కి ఏ టైప్ ఆఫ్ మనం యాంటీబయాటిక్ అంటే దానిపైన వర్క్ చేయగలుగుతుంది. అప్పుడు క్లియర్ కట్ గా రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ కూడా ఆ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ పెట్టినప్పుడే ఆ పేషెంట్ కి నయం అవుతుంది అనమాట. ఈ కల్చర్ కి సంబంధించి ఇట్లా ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ లో కూడా ఫస్ట్ మనం బ్లడ్ కల్చర్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత బ్లడ్ కల్చర్, ప్లే అంటే రెడ్ ట్యూబ్, సిబిపి అనేది లాస్ట్ లో తీసుకుంటాం. ఫ్లోరైడ్, ఆఫ్టర్ దట్ ఫ్లోరైడ్, ఇట్లా 1 by 1 ఆర్డర్ ఆఫ్ బ్లడ్ కలెక్షన్ కూడా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్. ఇవన్నీ సపరేట్. ఇప్పుడు ఇలా అన్ని ఒక పేషెంట్ కి సిబిపి రాస్తారు, ఎల్ఎఫ్టీ రాస్తారు, సియు రాస్తారు, ఇవన్నీ సపరేట్ చేసి డిపార్ట్మెంట్స్ ల్యాబ్ లో సపరేట్ ఉంటాయి, లేదా అందరూ ఒకటే టెక్నీషియన్? లేదండి, యాక్చువల్లీ శాంపుల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ల్యాబ్ లో యాక్చువల్లీ ఎట్లుంటుందంటే క్లినికల్ పెథాలజీ అని ఉంటుంది, క్లినికల్ బయోకెమిస్ట్రీ అని ఉంటుంది, క్లినికల్ మైక్రోబయాలజీ ఉంటుంది, హెమటాలజీ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఇక్కడ నుంచి తీసుకున్నాము, శాంపుల్ తీసుకున్న తర్వాత ఆ శాంపుల్ని సెగ్రిగేషన్ ఏరియా నుంచి సపరేట్ డిపార్ట్మెంట్స్ కి మళ్ళీ సెగ్రిగేట్ చేయబడతాయి అనమాట. అక్కడ నుంచి ఒకటే దగ్గర ఉండి ఇక్కడక్కడ క్లమ్జీనెస్ అనేవి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిపి ఉంది, ఆ శాంపుల్
కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి, హెమటాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ యూరిన్ సాంపుల్ వచ్చింది, అది ఇక్కడ క్లినికల్ పెథాలజీ అనే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే ముందే నేమ్స్ అవన్నీ. అవునండి, దేనిపైన పేషెంట్ కి మనం ఒక యూనిక్ నెంబర్, యుఎంఆర్ నెంబర్ అని చెప్పేసి ఇస్తామండి, యూనివర్సల్ సంబంధించింది. అది మన హాస్పిటల్కి వచ్చిన పర్సన్ కి ఆ ఎంఆర్ నెంబర్ మళ్ళీ అగైన్ ఇంకొక పేషెంట్ కి ఉండదు. ఒక యుఎంఆర్ నెంబర్ ఒకే పేషెంట్ కి ఉంటుంది. అదే ఎంఆర్ నెంబర్ అండ్ ఐపీ నెంబర్ బేస్డ్ పైనే మనం లేబుల్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఉంటుంది. దానికి సంబంధించి బార్ కోడ్ కూడా ఉంటుందండి. దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటాం. డిఫరెంట్ కేటగిరీ వైజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు సిపిపి గురించి చెప్పారు. ఇప్పుడు బయోకెమిస్ట్రీలో ఎన్ని రకాలు ఉంటాయి? బయోకెమిస్ట్రీ ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయండి. లైక్ ఇప్పుడు నవేడే చూస్తున్నాము, చాలా మందికి more than 30 years అయిందంటే డయాబెటిక్ బారిన పడుతున్నారు. బయోకెమిస్ట్రీలో ఇప్పుడు ఫాస్టింగ్ ఫోస్లెన్స్, లైక్ ఆర్బిఎస్, యూరియా అంటే లైక్ కిడ్నీకి సంబంధించి క్రియాటినైన్, లివర్కి సంబంధించి ఎల్ఎఫ్టి, ఇట్లా జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి, ఆర్థరైటిక్ సంబంధించింది యూరిక్ యాసిడ్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఇట్లాంటి డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి బయోకెమిస్ట్రీలో. హార్మోన్స్ కూడా ఉంటాయండి. హార్మోన్స్ అది మళ్ళీ సపరేట్ డిపార్ట్మెంట్ అండి హార్మోన్స్. ఇప్పుడు మైక్రోబయాలజీకి వచ్చేస్తే ఎలాంటి టెస్ట్ ఉంటాయి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్? కల్చర్స్, యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, స్పూటమ్ కల్చర్. అవునండి. అలా అంటే ఇప్పుడు మైక్రోబయాలజీకి వచ్చేసరికి మీరు అన్నారు స్పూటమ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ కి అంటే వాళ్ళు క్లినిషియన్ సస్పెక్ట్ చేసిన విధంగా ఇట్లా డ్రై కఫ్ అని ఇట్లాంటివి అని ఏమైనా ఇబ్బంది పడుతున్నట్టయితే పేషెంట్, అట్లాంటి వాళ్ళకి స్పూటమ్ ఫర్ గ్రామ్ స్టెయిన్, స్పూటమ్ ఫర్ ఏబి అని అంటే యాసిడ్ ఫాస్ట్ బాసిల్ అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి. స్పూటమ్ ఫర్ కల్చర్ టీబీకి సంబంధించి ఉంటాయండి. ఆ టీబీకి సంబంధించిన సాంపుల్ కూడా అంటే ఎనీ స్పూటమ్ సాంపుల్ మనం ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 6 సాంపుల్ ని మనం తీసుకోవాలండి పేషెంట్ దగ్గర. ఫస్ట్ సాంపుల్ తీసుకోవాలండి. ఓకే. ఇంకా ఇప్పుడు మైక్రోబయాలజీ తర్వాత మన క్లినికల్ పెథాలజీ అని ఉంటుంది. క్లినికల్ పెథాలజీలో ఈ యూరిన్ ఇన్వెస్టిగేషన్స్ వస్తాయండి. ఇప్పుడు పేషెంట్ మనం రాగానే ఎన్ని పారామీటర్స్, యూరిన్ లో ఫిజికల్ క్యారెక్టర్ అని ఒకటి ఉంటుందండి, మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ లో కూడా కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా తెలుస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే యూరిన్ లో ఎట్లా తెలుస్తుంది అంటే యూరిన్ లో క్రిస్టల్స్ అని చెప్పేసి ఉంటాయండి. కాల్షియం ఆక్సాలేట్ క్రిస్టల్స్ అని, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అని, ట్రిపుల్ ఫాస్ఫేట్ క్రిస్టల్స్ అని చెప్పేసి ఇట్లా క్రిస్టల్స్ అని చెప్పేసి ఉంటాయండి. మనం యూరిన్ ఇప్పుడు నార్మల్ పర్సన్ అంటే హెల్దీగా ఉన్న పర్సన్ యూరిన్ కి ఏదైనా ప్రాబ్లంతో ఉన్న పర్సన్ యూరిన్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఆర్డర్ వైజ్ అంటే ఆర్డర్ అంటే స్మెల్ వైజ్ కానీ, కలర్ వైజ్ కానీ, అక్కడ అపియరెన్స్ వైజ్ కానీ మైక్రోస్కోప్ అంటే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే లైక్ కలర్, అపియరెన్స్, ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అని చెప్పి ఇట్లా ఉంటాయండి. ఆఫ్టర్ దట్ దాన్ని ఆ శాంపుల్ ఏదైతే ఉందో మనము సెంట్రిఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్కి వెళ్తుంది. ఆ మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ కి హ్యావింగ్ అంటే ఏమైనా ఫీవర్ ఇట్లాంటివి ఏమైనా వచ్చి యూరిన్ అవుట్పుట్ సరే అంటే ప్రాపర్ గా లేకపోయినా, ఫీవర్ ఇష్యూ ఉన్నప్పుడు కొంచెం ఇంటేక్ తక్కువ ఉంటుంది, అంటే వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా తక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ పస్ సెల్స్ అని, ఎపిథీలియల్ సెల్స్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఉంటాయండి. మీరు ల్యాబ్ గురించి చాలా బాగా చెప్పారు. అయితే ఈ ల్యాబ్ చదవడానికి, మీ ల్యాబ్ టెస్ట్లు చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? అంటే మనము యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్లో ఇంటర్ మనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ ఉండాలండి. ఇంటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ ఉండాలంటే బైపీసీ ఇట్లాంటిది, లేదు అంటే వొకేషనల్ పరంగా వెళ్తే ఎంఎల్టీ తీసుకున్న వాళ్ళు కూడా చేస్తారండి. ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎంఎల్టీ చేసే వాళ్ళు డిఎంఎల్టీ చేస్తారు, లేదు అంటే బీఎస్సీ చేసే వాళ్ళు బీఎస్సీ చేస్తారు. డిఎంఎల్టీకి ఎంఎల్టీకి బీఎస్సీకి ఏంటి డిఫరెన్స్? ఎంఎల్టీ అనేది బేసిక్ స్టాండర్డ్. ఓకే. స్టార్టింగ్ ఎంఎల్టీ అనేది ఇప్పుడు ఎంఎల్టీ కూడా కన్సిడర్ చేయట్లేదు, చాలా కాలేజెస్ క్లోజ్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు డిఎంఎల్టీ అండ్ బిఎస్సీ ఎంఎల్టీ. డిఎంఎల్టీ 3 years అంటే ప్రాక్టికల్ విత్ అది ఉంటుంది, అది ఓకే ఒక మేరకు ఓకే. కానీ బీఎస్సీ అనేసరికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సిలబస్ లోనే ఈ హ్యూమన్ అనాటమీ గురించి అండ్ ఫిజియాలజీ గురించి ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ వాల్యూ ఇంత వచ్చింది అంటే టెక్నీషియన్ కే కొంచెం ఈ సీనియర్ అయి ఉండి క్వాలిఫైడ్ టెక్నీషియన్ అయి ఉంటే ఓకే ఈ పేషెంట్ క్లినికల్ డయాగ్నోసిస్ చూసే ఈ పేషెంట్ కి వాల్యూ మనకు రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక టెక్నీషియన్ చెప్పగలుగుతాడండి. అంటే క్వాలిఫికేషన్ అండ్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు బిఎస్సీ 3 years అనుకోండి, డిఎంఎల్టీ 2 years. అవునండి, 2 years. ఏ కోర్స్ కి ఎక్కువ వాల్యూ ఉంది?
బీఎస్సీ ఎంఎల్టీకి బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ కదా సార్ అది. ఓకే. అంటే డిప్లొమా డిఎంఎల్టీ చేసిన వాళ్ళకి, బిఎస్ఎంఎల్టీ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. అవునండి. వాళ్ళకి ఎలిజిబుల్ డిఎంఎల్టీ? ఇద్దరు ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది బీఎస్సీ వాళ్ళకి ఇస్తారు. ఓకే. బీఎస్సీ వాళ్ళకి ఇస్తారు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి డిప్లొమా వాళ్ళకి కూడా ఈక్వల్గా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు వస్తే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి? బేసిక్ శాలరీ అంటే స్టార్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే ట్రైనింగ్ లో స్టైఫండ్ ఇస్తారా? ట్రైనింగ్ హాస్పిటల్స్ లో అంటే కొన్ని ప్లేస్ లో అంటే లైక్ వాళ్ళకి ఖర్చుల వరకు డబ్బులు ఇట్లాంటివి స్టైఫండ్ లాగా ఇస్తారండి. ఇప్పుడు మనం నేర్చుకునే టైంలో ఇస్తారు. ఆఫ్టర్ దట్ వన్స్ వాళ్ళు కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత బయటకు వెళ్తే వాళ్ళు బేసిక్ ఒక 14,000-15,000 ఎర్న్ చేయొచ్చు అండి స్టార్టింగ్. ఓకే. వాళ్ళు కంప్లీట్ గా ల్యాబ్ వర్క్ నేర్చుకోవడానికి, అంటే మీరు చెప్పారు కదా బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అందరూ అన్ని నేర్చుకోవాల్సిందేనా, లేకపోతే ఏదో ఒకటి బయోకెమిస్ట్రీ పర్ఫెక్ట్ అయ్యి ఓన్లీ బయోకెమిస్ట్రీలో జాబ్ దొరుకుతుందా? స్టార్టింగ్ ఎప్పుడైతే వాళ్ళు ఫీల్డ్ లో ఎంటర్ అవుతారో, ఎంటర్ అయినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ తిరగాల్సి వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్ లో బేసిక్ నాలెడ్జ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఆయనకి ఏదైతే సపరేట్ డిపార్ట్మెంట్ మీద ఏమైనా ఇప్పుడు లైక్ హిస్టోపెథాలజీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అట్లాంటి వాటిపైన ఏమైనా ఆయనకి సపరేట్ అంటే స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ ఏమైనా కలిగిందంటే వాళ్ళు అక్కడ చూజ్ చేసుకుంటారు. అట్లా చాలా మంది మన ఫ్యూచర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది బేసిక్ స్టార్టింగ్ అన్ని తెలిసి ఉండాలి. ట్రైనింగ్ చేసినప్పుడు ఇప్పుడు బయోకెమిస్ట్రీ ఉంటే బయోకెమిస్ట్రీ అలాంటి హాస్పిటల్స్ లో ఓన్లీ బయోకెమిస్ట్రీ చేయొచ్చు అంటారు. అంటే ఒక కార్పొరేట్ లో సపరేట్ ఉంటాయి అనుకుంటా. సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. బేసిక్ అంటే ఫస్ట్ డివైడ్ అంటే ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాతనే అతని ఇంట్రెస్ట్ పైనే ఆధారపడి ఉంటుంది అనేది. ఇంట్రెస్ట్ బేస్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క హాస్పిటల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ లో ఉన్న పర్సన్ ఆ సెక్షన్కి వెళ్ళి చేయడానికి ఉండదు. ఏ సెక్షన్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు హెమటాలజీలో ఉన్న వాళ్ళు హెమటాలజీలోనే ఉండాలి. బయోకెమిస్ట్రీలో ఉన్న వాళ్ళు బయోకెమిస్ట్రీ. అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకే వాళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో ఈ పరిస్థితి, ఒకవేళ చాలా మంది దుబాయ్, సౌదీ ఇలా అప్లై చేస్తుంటారు ల్యాబ్ టెక్నీషియన్స్ కోసం. వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలా, లేకపోతే ఈ డిగ్రీ బేస్ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ ఉంటే సరిపోతుందా? ఎంఎల్టీ చేసిన వాళ్ళకేమో 1 year అప్రెంటిస్షిప్ ఉంటుందండి. ఎంఎల్టీ బేసిక్. అంటే దుబాయ్, సౌదీ అలాంటి వాళ్ళకు దుబాయ్, సౌదీలో వాళ్ళకు ఇప్పుడు లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, MOH అని చెప్పేసి ఇట్లా ఎగ్జామ్స్ మీరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి ఎంఎల్టీ వాళ్ళకి క్వాలిఫై ఎక్స్పీరియన్స్ ఉండాలి, గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ అయి ఉండాలి, పారామెడికల్ బోర్డు నుండి. డిప్లొమా వాళ్ళు సర్టిఫైడ్, వాళ్ళకి కూడా సేమ్ పారామెడికల్ బోర్డు. అండ్ బీఎస్సీ అయినా అంతే, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోని వాళ్ళు అంటే చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమైనా కొంచెం సాలరీ తక్కువ అనిపిస్తుంది, నేను బీఎస్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఎస్సీ చేశానండి. నా బీఎస్సీ కంప్లీట్ కోర్సుకు నాకు 3 years కలిపి నియర్లీ 2 lakhs వరకు అయింది. సో అది ప్రైవేట్ కాలేజ్. అంటే గవర్నమెంట్ నుంచి స్టైఫండ్ వచ్చినా కూడా మన ఎక్స్పెండిచర్ ఇవన్నీ 2 lakhs వరకు ఖర్చు అయింది. అది నేను తీసుకోవాలంటే ఇక్కడ ఉంటే అవ్వదు కదా. అట్లాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి ప్లాన్ చేసుకుంటారు కాబట్టి దే కెన్ ఎర్న్ మోర్ అనమాట. ఓకే. అంటే ఫారిన్ లో పోతే ఎంతవరకు మనకి స్టార్టింగ్ సాలరీస్ ఉంటాయి? చెప్పారు ఇండియాలో అయితే మనకి స్టార్టింగ్ బేసిక్ సాలరీ 15,000. వీళ్ళంతా ఖర్చు పెట్టుకొని ఫారిన్ లో పోతే ఎంతవరకు బేసిక్ సాలరీ ఉంటుంది? మనం ఆ సాలరీతో మనం సర్వైవ్ మళ్ళీ ఇండియాకి ఏమైనా పంపించాలి? యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉంటాను, నాకు కూడా ఒక ఆఫర్ వచ్చింది మస్కట్ నుండి. అది ఎట్లుంటుందంటే పర్ యానమే వాళ్ళు అంటే పర్ మంత్ వాళ్ళు నియర్లీ 2 lakhs వరకు వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎవ్రీథింగ్ ఇన్ స్కైప్ ఓన్లీ. స్కైప్ లోనే ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్పోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనం అక్కడ ఒక 2-3 years ఉన్నాము, ఇక్కడ వచ్చి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినా అంటే ఫ్యామిలీకి కూడా వాళ్ళు అకామిడేషన్ ఇస్తారండి. మనకు ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఈ పారామెడికల్ కోర్స్, నర్సింగ్ కానీ పారామెడికల్ కానీ ఇప్పుడు బయటికి వెళ్తున్నారంటే ఎక్కువ ఓన్లీ ఈ సౌదీ కంట్రీస్, ఈ మస్కట్ ఇట్లాంటి కంట్రీసే చూస్ చేసుకుంటారు. అక్కడ ఆఫర్ ఎప్పుడు వచ్చింది? నాకు 2016లో వచ్చింది సార్. మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు? ఇంకా నేను మనం ఉంటే మన కంట్రీలోనే ఉండాలి, ఇక్కడే చేసుకోవాలి, ఇక్కడే సర్వైవ్ అవ్వాలనుకున్నాను. ఇంకా కంట్రీ బయటికి వెళ్ళడం ఆఫర్ రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ప్రయత్నం అంటే లైక్ ఇట్లా మనకు తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు కదా సౌదీ. అవును సార్. వాటి గురించి నాకు కేరళ ఫ్రెండ్స్ ఉంటుండే, మలయాళీస్ ఉంటుండే. వాళ్ళ త్రూ నాకు కాంటాక్ట్స్ ఉండే సార్. అట్లా నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. అట్లా నేను క్వాలిఫై ఇంకా నాకే నేను రిజైన్ చేశాను. ఓకే, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా వ్యూవర్స్, మన ల్యాబ్ ఇన్ఛార్జ్ రవి గారు చెప్పినట్టు ఈ డిఎంఎల్టీ కానివ్వండి, ఈ బిఎస్సిఎంఎల్టీ కానివ్వండి, చాలా వాల్యుబుల్ కోర్స్ ఇది. మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ పోయినా దీనికి వాల్యూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మెడికల్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి
కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ట్రైనింగ్ ప్లస్ జాబ్ ఇక్కడ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా సెట్ కావచ్చు అంటున్నారు రవి గారు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.